బ్యాక్ టు డిబేట్. ఈరోజు మన టాపిక్ గత ఎన్నో దశాబ్దాలుగా హోమ్ గార్డ్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైనే డిస్కషన్ ఈరోజు. సో మనకి ప్రస్తుతం స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు శ్రీనివాస్ గారు హోమ్ గార్డ్ అండ్ రమాదేవి గారు అండ్ గౌరక్క గారు హోమ్ గార్డ్స్ ఉన్నారు ప్రస్తుతం. నమస్తే అండి. చూస్తున్నాం మీ ఆవేదనని బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన చూసాం. ఎంత ఆవేదన చెందుతున్నారు అనేది మీ ముగ్గురు బైట్స్ కూడా చూసామండి. సో ఒక రకంగా మీరు మీ ఆవేదనను చెప్తూ ఒకంత అలా ఉండిపోయారు. చూస్తే అనిపించింది ఏమిటి అది హార్ట్ అటాక్ అన్నంత భయం వేసింది. సో చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? అసలు మీకు ఏమన్నా మినిమం శాలరీ బతకడానికి సరిపోతుందా? శాలరీ చచ్చిపోతుంది మేడం. 27,000 వస్తుంది. అది కూడా మాకు ఇంతకుముందు ఫస్ట్కి 1వ తారీఖే వస్తుండే. ఇప్పుడు ఏం చేసిండంటే ఇప్పుడు 6 నెలలు వస్తుంది. 20 తారీఖు, 15 తారీఖు, 18 తారీఖు అట్లా ఇస్తుండు. మాకు ఇంటి రెంట్ కట్టుకోనికి ఇబ్బంది అవుతుంది, పిల్లలకు ఇబ్బంది అవుతుంది. అడిగితేనేమో వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తారు, మేమేం చేయాలి, గవర్నమెంట్ ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. మరి మేము 98లో అపాయింట్మెంట్ అయినాం. మరి ఇప్పుడు ఇంత ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సంది మేము జాబ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆయన ఏం చెప్పిండు, మీరు ఉన్నంత వరకు చేసుకొని బతకండి అమ్మా, మీరు ఎక్కడ వెళ్ళొద్దు అని చెప్పిండు. అదే ప్రస్తుతం మేము జాబ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే యూనిటీ ఉన్నారు, మీరు ఇన్పార్టీ ఉన్నారు, లేబర్ అడ్డ ఉన్నారు, మీరు అవసరం లేదు మాకు, అది తీసేస్తామని చెప్పి పెడతారు. తీసేస్తే మనం ఎట్లా బతకాలి, మేము ఏ విధంగా బతకాలి, మాకు ఏదైనా దారి న్యాయం కావాలి కదా మాకు. అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పనులు చేయడానికి ఉన్నారు అంటున్నారు. ఎలాంటి పనులు చేసేవారు అంటే మీరు ఎలాంటి, అంటే బయట చూస్తూ ఉంటాం హోమ్ గార్డ్స్ అంటే వాళ్ళు పోలీస్ సిస్టమ్కి సపోర్టివ్గా ఉండే సిస్టమ్ అంటూ ఉంటారు. సో అవే చేస్తున్నారా? సపోర్ట్ అంటే ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఆఫీస్ వర్కా లేకపోతే ఇంటి పనా? ఇంతకుముందు మేము చేసినాము, మేము ఇంటి పని మేము పోలే మేడం. ఇంతకుముందు మేము ఏంటంటే ఆఫీసులో ఊడవనికి పోయినాము, ఒక ఆఫీసర్లలో కొన్ని రోజులు వంట చేయడానికి పోయినాము, ఆ తర్వాత బందోబస్తులని పోయినాము, మార్చల్లో పోస్ట్ మాస్టర్ కాడికి పోయి చేసినాము, దూరం డిస్టిక్లలో పోయినాము, పిల్లల్ని బేకాలు నిడిచిపెట్టి పసిపిల్లలు పాలు తాగే పిల్లల్ని కూడా వదిలేసి మేము వెళ్ళినాము. అన్ని విధాలు అన్ని బందోబస్తులు చేస్తాం, అన్ని డ్యూటీలు చేస్తాం. ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు మాకు హార్ట్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం అయ్యి 3 ఏళ్ళ సంది మేము చేయలేకపోతున్నాం. అయినా కూర్చోబెట్టి ఇవన్నీ కూడా తాసర ఎక్కువ అయిపోతుంది. మీ ఏజ్ ఎంత అండి? మాది ఇప్పుడు 58 మేడం. ఓకే, మరి తర్వాత పరిస్థితి ఏంటి? మీకు ఏమన్నా పిఎఫ్ కానీ ఏమీ లేదు, పిఎఫ్ లేదు, ఏమి ఒక ఇది లేదు, కనీసం ఒక ఇంక్రిమెంట్ లేదు. హాస్పిటల్ పాలైతే కూడా 10 రూపాయలు ఇచ్చేటోళ్ళు లేరు. ఎవరైనా మా దాంట్లో యూనిట్లో మా ఫ్రెండ్స్ ఎవరైనా డిపార్ట్మెంట్లో ఎవరైనా చనిపోతే కూడా 10,000 కంటే ఎక్కువ ఇస్తలేరు. ఆ 10,000 మాకు ఏం సరిపోతాయి? మాకు ఒక 2 రోజులది ఇది కాదు, మాకు ఆ 10,000 మాకు కట్టబట్టకే రాదు. మాకు సాగు ఖర్చు ఎట్లా చేసుకోవాలి, ఇంటి రెంటుది, పిల్లలు బేకలు, అత్తమామలు ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు, భర్త ఉన్నోళ్ళు ఉన్నారు, పిల్లలు లేని మేము ఎట్లా చేయాలి? అంటే పిఎఫ్ గ్రాట్యుటీ ఏమీ లేదు మాకు. మరి జీతం తర్వాత మీ పరిస్థితి ఏమిటి? అదే కదా పరిహారం కానీ ఏదైనా చనిపోతే పరిహారం అంటే 10,000 అంటున్నారు, అదేనా? 10,000 కంటే ఎక్కువ ఇస్తలేరు. ఇష్టం కూడా తీసుకొని లేకుండా లేదు. ఎక్కడి నుంచి వస్తుందా పరిహారం? ఇచ్చేది ఎవరు? ఆ 10,000 మాత్రం హోంగార్డ్ ఆఫీస్ నుంచి కమాండర్ పంపిస్తాడు. అంటే మీ దగ్గర నుంచి ప్రతి నెల ఒక 1,000 రూపాయలు, ఆ 1,000 రూపాయలు మీకు అవసరపడినప్పుడు మేము ఇస్తాం అట్లా కూడా చెప్పాం. మేము నెలకు ఒక 500 కట్ చేయండి, మాకు రిటైర్మెంట్ అయినప్పుడు ఇవ్వండి, అట్లా కూడా చెప్పినాం. అది కూడా దానికి వెనకకు అవుతుర్రు, ఏది లేదు. ఇప్పుడు ఏమన్నా అంటే మీకు చేత కాదు, మీరు డ్యూటీలు చేయలేరు, మేమన్నా ఏదైనా పోస్టింగ్ ఇవ్వండి, కూర్చున్న దాకా డ్యూటీ చేసుకుంటాం, సెక్యూరిటీగా చేసుకుంటాం, గార్డ్ డ్యూటీగా చేసుకుంటాం, ఇవ్వం మీకు, మీరు చేయలేరు, ఇన్పిట్ ఉన్నారు, మెడికల్ చూపించి మీకు తీసేస్తాం. మాకు అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా మేము హోంగార్డ్ పెట్టుకుంటున్నాం, మరి మేము అవసరం లేనప్పుడు కొత్త వాళ్ళని ఎట్లా పెట్టుకుంటారు వాళ్ళు? అవును, ఈ వ్యవస్థ అవసరం లేదని అంటున్నారు కదా, మరి కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్స్ ఎందుకు అడగలేదా మీరు? మీ పై నోరు లేపనిస్తలేదు మాకు. కనీసం ప్రజావాణిలో వినిపిద్దామని వెళ్ళారా మీ వాణిని? మేము నిన్న మేము అక్కడ పోయినాం, మేము దీనికి పోయినాము. ఏమంటుండు, మీరు ఏ పేపర్కి ఇస్తే మాకేం చేస్తారు, మీరు ఈ ఛానల్ ఇస్తే మాకేం చేస్తారు, మా ఉద్యోగాలు పోతా, ఏం చేయగలరు, బెదిరిస్తురా మీరు, రాస్కెల్ అవి అని మాట్లాడుతుర్రు. ఓకే, మాకేమీ లేదు మేడం, మాకు న్యాయం కావాలి. మా జాబ్ మాకు ఇంకొక 2 సంవత్సరాలు ఉంది. మీరు వాళ్ళ పేరు చెప్పగలరా? మిమ్మల్ని బెదిరిస్తున్న వాళ్ళని అట్లీస్ట్ మీరు కంప్లైంట్ కూడా చేయడానికి లేకుండా ప్రజావాణిలో అలా ఏం చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మాకు ఇప్పటిదాకా ఆనే కూర్చోబెట్టిర్రు, తీసుకుపోయి పొద్దుగాల మీడియా వాళ్ళు వచ్చారు, నిఖిత మేడం వాళ్ళు వచ్చారు, చూపించినాక తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టినాక. పేరు చెప్పగలరా? పేరు తెలియదండి మాకు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉంటారు? ఆయన కొత్త హెడ్ క్వార్టర్లోనే ఉంటాడు, సిపి. ఓకే, సిపి. మీకు తెలుసా ఆయన పేరు? జాయింట్ సిపి. ఓకే, ఆయన ఒకటే అంటుడు, వాస్తవమో జాయింట్ సిపి సత్యనారాయణ అంటున్నారు. ఓకే, ఆయన ఆధ్వర్యంలోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.
అట్లీస్ట్ కంప్లైంట్ కూడా చేయకూడదు మీరు పడుతున్న సమస్యల మీద. ఏది లేదు, మేము ఆ రోజు మాకు పిలిపించిండు. ఒక్క నిమిషం అండి, ఆవిడతో కూడా మాట్లాడదాం. ఓకేనండి, గౌరక్క గారు చెప్పండి. మేడం నేను 98లో జాయిన్ అయ్యాను. ఓకేనండి చెప్పండి. అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ఆ టైంలో నేను కొన్నాళ్ళు చేసి మానుకున్నాను, వేరే డిస్టిక్లో చేసి అక్కడ. అయితే మళ్ళీ జాయిన్ అయ్యాను 98లో. జాయిన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా కొంచెం గట్టిగా చెప్పండి. మంచిగానే ఉంది. కొన్నాళ్ళు చాలా వరకు 2010 వరకు మంచిగా హ్యాపీగా డ్యూటీలు చేసుకున్నాం. హార్డ్ డ్యూటీలు అయినా చేసుకున్నాం. ఎంత టార్చర్ పెట్టినా కూడా మా బాధలు చెప్పుకోకుండా హ్యాపీగా చేసుకున్నాం. తక్కువ జీతం రోజుల్లోనే మంచిగా చేసుకున్నాం. మమ్మల్ని ఎవరు ఏం అనలేదు. అప్పుడు సార్లు చేసుకొని మీ డ్యూటీ చేసుకోండి, మీకు ఎక్కడ కావాలో డ్యూటీలు పోస్టింగ్లు ఇస్తామని అనేవాళ్ళు. అంత తక్కువ జీతంలోనే ఆ రకం డ్యూటీలు చేసుకుంటే ఎంత శాలరీకి జాయిన్ అయ్యారండి? అప్పుడు శాలరీ మాకు 400. ఓకే, ఇద్దరు కూడా ఒకే టైంలో జాయిన్ అయ్యారు? నాకన్నా ముందు జాయిన్ అయ్యింది. మీరు 10 సంవత్సరాలు సీనియర్ ఆవిడ కంటే ఆల్మోస్ట్. అంటే 4000 రూపాయలు జాయినింగ్ టైంలో. మేము అయినప్పుడు 450. 450. మీది 450. ఓకే చెప్పండి. అలా జరుగుతూ ఉంది. ఇప్పుడు చాలా టార్చర్ పెడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి చాలా టార్చర్ పెడుతున్నారు. ఇక కమాండెంట్ గారు భాస్కర్ రావు సారు, ఏసీపీ యాకబ్ సారు, అడ్మిన్ రవి గారు, మళ్ళీ జోష్నా మేడం ఉమెన్ కానిస్టేబుల్, జాయింట్ సిపి అన్నారు కదా, ఇప్పుడు జాయింట్ సిపి ఈ రోజు పిలిచారు. జాయింట్ సిపికి తెలవకుండా మమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నారు. సిపి గారు కూడా తెలియదు. అంటే ఇప్పుడు బీఆర్కే న్యూస్ లో ఇన్ని వీడియోస్ ఇన్ని న్యూస్ లో వస్తుంటే ఆ తర్వాత అప్పుడు జాయింట్ సిపి గారు చూశారు కావాలి, ఈ లైవ్ చూసి ఉంటారు. అందుకని పిలిచి అప్పుడప్పుడే మమ్మల్ని పొద్దున్న లైవ్ అయిపోయిన తర్వాత పిలిపించి ఒక డీసీఎంని పంపించి ఆ డీసీఎంలో తీసుకెళ్ళి మేము పారిపోతామేమో అని డీసీఎంలో తీసుకెళ్ళి అక్కడ అప్పుడప్పుడే చైర్లు వేసి వాటర్ పెట్టి ఇక మాట్లాడి, ఏంది మీరు మైకులు చూస్తే మేము భయపడతామా, మీరు వీడియో వాళ్ళకి పెడితే మేము భయపడతామా అన్నారు. ఓకే, అంటే ఇన్ని రోజులు ఆయన దృష్టికి వెళ్ళలేదు. సో వెళ్ళలేదా, వెళ్ళనట్టుగా అనిపించేలా చేశారా? మరి అది మాకైతే తెలియదు. ఈ కమాండెంట్ అంటే మీరు చెప్పే ఈ మాటలు వింటే ఆల్రెడీ వెళ్ళినా కానీ స్తబ్దుగా ఉన్నారు అనిపిస్తోంది. అయితే ఈ రోజు పిలిచి ఆ సార్ ముందు మంచిగా మాట్లాడారు. మీరు బెదిరిస్తే మేము భయపడేవాళ్ళం కాదు, అన్నీ మంచిగా ముందు మాట్లాడి తర్వాత లాస్ట్లో మీరు హెల్తీ వాళ్ళు, మీరు అన్ఫిట్ వాళ్ళు, మీరు డ్యూటీలో పనికిరారు, వీళ్ళని తీసేసేయి, ఏం డోకా లేదు, తీసేసి వీళ్ళ మెడికల్ పెట్టేసి తీసేసేయి. కొత్త వాళ్ళు వస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు, మంచి ఉడుకు రక్తం వస్తున్నారు, కుర్రాళ్ళు వస్తున్నారు, మీరంతా వెళ్ళిపోవాలా. అంటే జాయిన్ అయినప్పుడు మీ ఫిట్నెస్ ఎలా ఉందండి? మేము మంచి యంగ్లో ఉన్నాం మేడం. ఆ రోజుల్లో చిన్న పిల్లలు మేము ఆ వయసులో వచ్చాం. 17 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చిన్న వయసులో మంచి యంగ్లో వచ్చాం. ఆ వయసు అంతా దారబోచాం, మా రక్తం దారబోచి ఏ రకం డ్యూటీలు చేసాం. ఎన్టీఆర్ సపోర్ట్ ఏ విధంగా ఉండేదండి? ఆ ఆయంలో మీ కంటి చూపు ఉన్నన్నాళ్ళు, మీ కాలు నడకనున్నాళ్ళు మీరు చేసుకోండి, మీకు రిటైర్మెంట్ అనేది లేదన్నారు. ఆ హ్యాపీతో ఇప్పటి వరకు చేసుకున్నాం. ఈనాడు మాకు డ్యూటీలు ఉద్యోగంలోంచి తీసేయడానికి ఎవరికి అధికారం ఉందా మేడం? ఇప్పుడు తీసేయడానికి ఎవరు అధికారం ఉంది? మరి తీసేస్తారా? ఇప్పటికి మాకు లెక్క చూసి సంవత్సరానికి ఎంత వస్తుంది, మరి అంతా మాకు ఇవ్వండి. మరి ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది కాబట్టి తులం మళ్ళీ మాకు ఇచ్చి మరి 10 లక్షలు ఇవ్వండి. మరి మాకు ఉద్యోగం నుంచి తీసేస్తారంటే 10 లక్షలు ఇవ్వండి. మేము ఎలా బతకాలి? మాకు తల్లిదండ్రులు ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు, అత్తమామలు ఉంటారు, పిల్లలు ఉంటారు, చదువుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ఎలా చేయాలి? ఇవన్నీ మాకు చూసి మాకు న్యాయం చేయండి. సీఎం దృష్టికి తీసుకువెళ్ళారా? ఈ సీఎం గారి దగ్గరికి వెళ్ళలేదు మేడం, మమ్మల్ని పంపట్లేదు మేడం, పోనీయట్లేదు. సీఎం గారి దగ్గర పోనీయట్లేదు. సిపి గారికి ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈ లైవ్ వెళ్ళే ఉంటుంది, సిపి గారికి ఇప్పుడు తెలిసే ఉండొచ్చు. మరి సారు గారు, సిపి గారు, మరి సీఎం గారు మరి మాకు న్యాయం చేయాలి. మరి మేము చేయని డ్యూటీలు లేవు, జైలు డ్యూటీలు చేసాము, కోర్టు డ్యూటీలు చేసాము. ఒకప్పుడు మేము హోంగార్డులమే, డిస్టిక్ డ్యూటీలు హోంగార్డులమే వెళ్ళాం. అప్పుడు ఆనాడు కానిస్టేబుల్ లేరు, అచ్చగా హోంగార్డులే పంపేవాళ్ళు. మరి ఈనాడు ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మరి మేము దూరం అయిపోయాం. మమ్మల్ని ఎంత సులకనగా చూస్తున్నారు, పేడలో పురుగులు చూసినట్టు చూస్తున్నారు. మీరు హోంగార్డులు, ఎన్ఎల్టీ వాళ్ళు, మళ్ళీ వాలంటీర్లు, స్వచ్ఛంద సేవ, అడ్డమేర కూలాళ్ళు, తాగల అడ్డమేర కూలాళ్ళు అని మా మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఏం డ్యూటీలు అని అంటున్నారు. మరి డ్యూటీలుగా మరి అన్ఫిట్ అని అంటున్నారు, డ్యూటీలు వేస్తున్నారు. నైట్ తెల్లవారులు డ్యూటీలు చేయాలి, 1 గంటకు రమ్మంటారు, మరి 6 గంటలకు రమ్మంటారు, 5 గంటలకు రమ్మంటారు. మీరు డ్యూటీ టైమింగ్స్ ఏమిటండి? మీరు వెళ్తున్న టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 8:30కి వెళ్తాం, సాయంత్రం 5:30, 6 దాకా పెడతారు. మార్నింగ్ యాక్చువల్ గా మీ టైమింగ్స్ ఏంటి? మాకు టైమింగ్స్ 8:35. ఓకే,
ఓకే, అంటే షిఫ్ట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఏం లేదు. ఇదివరకు పోలీస్ స్టేషన్లో అటు ఉన్నప్పుడు షిఫ్ట్లు ఉండేవి, ఇప్పుడు సిపి రిజర్వ్లో షిఫ్ట్లు లేవు. 8 hours చేస్తారా మీరు డ్యూటీ? ఎన్ని అవర్స్? ఒక్కోసారి 10 hours కూడా అసలు చేస్తున్నాం. యాక్చువల్ మీ డ్యూటీ అవర్స్ ఏంటండి? అది యాక్చువల్గా అసలు 6 గంటలు 8 గంటలే అసలు. ఓకే, 6 to 8 hours అంటున్నారు. ఓకే, అయితే ఇప్పుడు 8 గంటలు 9 గంటలు అట్లా 10 గంటలు కూడా చేయించుకుంటున్నారు. మార్నింగ్ ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఆబ్సెంట్ అవుతారు. సాయంత్రం డ్యూటీకి ఏమో మరి ఎంత లేట్ పంపిస్తారంటే మీకు రూల్స్ లేవు మీకు అట్లా అడగటానికి. మేము ఉండమన్నప్పుడు ఉండాల్సిందే. ఎవరు మాట్లాడుతున్నారండి ఇవన్నీ? అది అడ్మిన్ ఆర్ఐ సార్ మాట్లాడతారు, కమాండెంట్ సార్ మాట్లాడతారు, జోష్నా మేడం గారు మాట్లాడతారు. ఇప్పుడు అడ్మిన్ గారు, ఆర్ఐ గారు అండ్ ఇంకొకళ్ళు ఎవరు? కమాండెంట్, ఫస్ట్ కమాండెంట్ గారు. ఓకే, ఈ వ్యవస్థ ఇలా ఉంది: కమాండెంట్, ఆర్ఐ, అడ్మిన్ అండ్ పైన జాయింట్ సిపి. జాయింట్ సిపి జోష్నా మేడం కానిస్టేబుల్. ఆమె అయితే చాలా టార్చర్ పెడుతుంది మేడం. ఆమె ఎన్ని నేర్పి ఇట్లా చేస్తుంది. మాట్లాడితే ఎనెల్తి అని మరి ఎందుకు డ్యూటీలు వేస్తున్నారు? మరి మమ్మల్ని కూర్చోబెట్టచ్చు కదా. మాకు ఏదో న్యాయం చేసి మరి మాకు ఇంత లోపల ఇచ్చేసి 10 లక్షలు ఇచ్చి పంపించేయండి. మరి మేము ఇన్ని సంవత్సరాలు మా రక్తం అంతా దారపోసాం, మరి ఈ రకం డ్యూటీలు చేసాం. కానిస్టేబుల్ చేయని డ్యూటీలు కూడా మేము చేసాం. ఇప్పుడు మాతో పాటు 3 గంటలు నిలబడమని కానిస్టేబుల్ చేస్తారేమో, అది ఎవరు అడిగేవాళ్ళు లేరు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 1,50,000, 2 లక్షలు, ₹1,00,000, 80,000 తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక గంట వచ్చి సైన్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మరి వాళ్ళకు ఒక న్యాయం, మాకు న్యాయమా? అంటే మీరు ఇన్ అయ్యేటప్పుడు మాత్రమే టైం చూస్తున్నారు. ఒక 5 minutes తగ్గినా గానీ మీ జీతంలో కటింగ్. కానీ వెళ్ళేటప్పుడు ఎంత టైం ఉన్నా అది కన్సిడర్ అది లైన్ లో తీసుకురారు అసలు. మీరు మాట్లాడే ఒక్క రోజు రాకున్నా ఆబ్సెంటే. ఒకవేళ మేము హాస్పిటల్ అడ్మిట్ ఉన్నా ఆబ్సెంట్లే. నెలకి 4 వారాలు లీవ్స్ లాంటి ఏమన్నా ఉంటుందా అండి? ఏం లేదు. 4 అంటే వారాలు ఏ పండుగలకి కూడా లేదు. లేదు. చేయాల్సిందే. కాంప్ ఆఫ్ లాగా తీసుకోవాలి. ఈ రోజు చేస్తే ఇంకో రోజు నెలకు తీసుకోవాలి. ఒక్క వారం ఇస్తారు. నెలకు ఒక్క వారం ఇస్తారు. ఏంటి ఆదివారాలు కూడా లేవు మీకు? 4 ఆదివారాలు ఇవ్వరు. అది కూడా ఈ మధ్య ఒక్క వారం. ఎప్పుడో ఒక ఇష్టం ఉంటే ఇస్తారు ఆదివారం, లేకుంటే పిలుస్తారు ఆదివారం కూడా. నైట్ తెల్లవారు రోడ్డు మీద మార్చింగ్ వేస్తారు. మాకు రోడ్డు మార్చింగ్ సీఎం గారు వస్తున్నారంటే ఒక గంట డ్యూటీ చేస్తే మాకు ఏమీ లేదు. 24 గంటలు చేసినా మాకు ₹1. వాళ్ళకి ఒక గంట డ్యూటీ చేస్తే 400, 2 గంటలు చేస్తే 800. వాళ్ళకి అన్నీ వస్తాయి, మాకు ఎందుకు రావు? మేము అడగట్లేదు అనేక. అయినా మీరు నిన్ను కష్టాలు పెట్టినా మేము అడగట్లా. మాకు అది కావాలి ఇది కావాలి మేము అడగట్లా. మేము ఏం అడగపోయినా కూడా మమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నారు. గౌరక్క గారు, దీని గురించి ఇంకా మాట్లాడదాం. అండ్ శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడాల్సి ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తీసుకున్న తర్వాత డిస్కస్ చేద్దాం. సో చూస్తున్నారు కదండి, హోమ్ గార్డ్స్ ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా సీఎం వరకు తీసుకువెళ్తుంది. నేను ఖచ్చితంగా దీన్ని మళ్ళీ ప్రస్తావిస్తూనే ఉంటాను. దశాబ్దాలుగా హోమ్ గార్డ్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. సో దీనికి సంబంధించి స్టూడియోలో ఉన్నారు శ్రీనివాస్ గారు, రామాదేవి గారు, గౌరక్క గారు, హోమ్ గార్డ్స్. ఓకేనండి, శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, అంటే చాలా కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యవస్థ అనేది ఉంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ వ్యవస్థ ఉంది, ఆయన స్టార్ట్ చేసింది ఇది. సో మరి అప్పుడు జాయిన్ అయ్యారు, ఆల్మోస్ట్ మనకి రమాదేవి గారు అయితే అప్పుడే జాయిన్ అయ్యారు, ఆయన హయాంలోనే జాయిన్ అయ్యారు. సో అప్పటి నుంచి ఉన్నట్టు మిమ్మల్ని ఇప్పుడు తీసేస్తా ఉంటున్నారు, తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటా ఉంటున్నారు. అసలు ఈ వ్యవస్థే అవసరం లేదని అంటున్నప్పుడు కొత్త వాళ్ళని పెట్టుకోవడం దేనికి? శ్రీనివాస్ గారిని అడుగుదాం ఒకసారి. శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం, నేను 2009లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ సిఆర్ హెడ్ క్వార్టర్లో చేశాను ఒక 2 months. తర్వాత మాంకాలి పిఎస్కి వేశారు, అక్కడ డ్యూటీ చేస్తున్నాను. ఇక కొన్నాళ్ళు చేసిన తర్వాత డీసీపీ ఆఫీస్లో ఒక 2 years టపాల్ డ్యూటీ చేశాను. ఒక 2 years అయినా సబ్ కంట్రోల్ వేశారు, అది చేశాను. తర్వాత ఒక 10 years పిఎస్లో వాచ్ డ్యూటీ చేశాను మేడం. సుభాష్ రోడ్ వాచ్ డ్యూటీ. అక్కడ అందరూ ఆ సుభాష్ రోడ్ మొత్తం బాటాకాడ నుంచి రాంగోపాల్పేట వరకు అందరు గుర్తుపడతారు నన్ను. చాలా పర్ఫెక్ట్గా డ్యూటీ చేసేవాడిని. కాకపోతే కొంచెం మధ్యలో హెల్త్ బాగాలేదు, ఆర్థోరోమటైటిస్ వచ్చింది. మీ చేతులు కనిపిస్తున్నాయండి, ఒక్కసారి పైకి చూపించండి. ఓకే, ఇది కండిషన్. మరి ఇలానే వర్క్ చేస్తున్నారు? చేస్తాను మేడం. వాచ్ డ్యూటీ 10 years చేశాను. ఇది వచ్చి ఇట్లా వంకర్లు వచ్చి 6 years అయింది. అంటే మీకు ట్రీట్మెంట్ కి కూడా ఎలాంటి మెడికల్ అలవెన్స్ ఇవ్వట్లేదు మేడం, ఎలాంటి సపోర్ట్ లేదు మెడికల్ గా. 6 years నుంచి నేను ఇట్లా వంకర్లు వచ్చినాయి. మెడిసిన్ వాడుతున్నాను, ఇంగ్లీష్ మెడిసిన్. అయితే ఒకసారి నిజాం పెరడ్ గ్రౌండ్లో పెరడ్ పెట్టారు, నేను వెళ్ళాను మేడం. ఇవి
ఈ బెల్టు చెప్పులు వేసుకొని వెళ్ళాను. ఇది కాళ్ళు ఏళ్ళు కూడా ఒకదాని మీద ఒకటి ఎక్కినాయి. ఆర్థరైటిస్ వల్ల. అయితే ఈయన ఇప్పుడున్న కమాండెంటు అప్పుడు ఏసీపీగా ఉన్నారు, ఆయన భాస్కర్ గారు. అయితే ఆయన పిలిచి మాకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఇచ్చారు. రౌండ్ తిరుగుతుంటే ఏంది ఆగండి ఏంది మీరు చెప్పులు వేసుకొని ఉన్నారు అన్నారు. దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్ సార్ ఇట్లా వచ్చింది అంటే మధ్యలో వచ్చింది అని చెప్పాను. అయితే అడుక్కునేవాడికంటే దారుణంగా ఉన్నావు కదా నువ్వు, ఎట్లా నిన్ను ఎవరు తీసుకున్నారా డ్యూటీకి? ఫాల్తుగా అప్పుడు మంచిగా ఉంటాయి, ఎవరైనా మంచిగా ఉంటే తీసుకుంటారు మేడం. ఇట్లా ఉంటే ఎవరు తీసుకుంటారు చెప్పండి మీరే. మరి ఆయన మధ్యలో వచ్చింది నేను జాయిన్ అయిన తర్వాత. ఇప్పుడు 15 years అయింది, ఇప్పుడు 6 years క్రితం అది వెళ్ళింది పెరడ్ అప్పుడు జరిగింది. ఆయన అట్లా అడుక్కునే వాళ్ళకంటే హీనంగా ఉండవు, ఫాల్తుగా ఎవరా నేను తీసుకుంది అని ఇన్సల్ట్ చేసాడు మేడం బాగా. ఇప్పుడు ఆయనే ఈరోజు ఇందాక మధ్యలో చెప్పిన ప్రస్తుతం ఆయనే ఉన్నారన్నారుగా కమాండెంట్ గా అప్పట్లో ఏసీపీ భాస్కర్ గారు. అరే ఏంద్రా అని మీదకి వచ్చాడు మేడం ఇందాక. రెస్పెక్ట్ ఎప్పుడు ఇలానే బిహేవ్ చేస్తారు లేకపోతే ఇప్పుడు మాత్రమేనా మీరు ఇలా వస్తున్నారని తెలుసు? అలాగే మాట్లాడతారు మేడం. ఎప్పుడు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్, దాన్ని గౌరవించాలి. ఆ రోజు ఇన్సల్ట్ చేశాడు, ఈ రోజు మీదకి వచ్చాడు. అరే ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు రా అని. అడ్మిన్ సారు వచ్చారు రోల్ కాల్ తీసుకున్నప్పుడు. ఇది డ్యూటీ ప్రజెంట్ డ్యూటీకి వెళ్తున్నాను ఒక అబ్బాయి చెప్పాడు. ఏం చేస్తున్నావు అని అడిగితే డ్యూటీ వెళ్తున్నాను నేను, బందోబస్తులకి వెళ్తున్నాను చెప్పాడు మేడం. బందోబస్తులు అవి డ్యూటీలు కాదు, వెళ్ళేవి డ్యూటీలు సీఎం బందోబస్తులు కాదంట. ఇళ్ళ మీద చేసే వాళ్ళే డ్యూటీలు అంట. అంటే ఏమిటి? వాళ్ళ పర్సనల్ పనులు చేసి పెట్టాలి, ఆఫీసర్లలో పని చేయాలంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా డ్యూటీలు అంట మేడం. ఇప్పుడు అసలు అన్ని బందోబస్తు హోంగార్డ్ వ్యవస్థ అనేది పోలీస్ వ్యవస్థకి సపోర్టివ్ గా ఉండడానికి ఉన్నటువంటి ఒక వ్యవస్థ. అంటే అది అఫీషియల్ గా చేసే పనులు, ఇలా ఇంటి పనులు చేసేవి కావు. అన్ని బందోబస్తు ఇళ్ల పనులు చేసి పెట్టమని అడుగుతున్నారు. అలా చేసే వాళ్ళే వాళ్ళ ఉద్దేశంలో హోంగార్డ్స్. ఓకే, సిపి రిజర్వ్ లో ఉండి బందోబస్తులకి వెళ్తున్నామని అతను చెప్పాడు. అంటే బందోబస్తులు అది డ్యూటీలు అవి. సిపి రిజర్వ్లో డ్యూటీకి వెళ్తే అది డ్యూటీలు కాదంట, అబద్ధం ఆడుతున్నాడు అని అనలేదు అంటున్నాడు. ఇప్పుడు పొద్దున అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఓకే, ఎందుకంటే ఇక్కడ కవరేజ్ వచ్చింది బీఆర్కే న్యూస్ లో, అన్ని బయటకు వస్తాయి కాబట్టి. ఆఫీసర్లలో గిన్నెలు తోమాలా, బట్టలు ఉతకాలా, బార్ చేయాలి, బయటికి వెళ్ళి కూరగాయలు తేవాలి, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, పిల్లల్ని కాలేజీకి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఏది చెప్తే అదే. గార్డెన్లో నీళ్ళు కొట్టాలి, పావురాల్ని అలాంటి వాళ్ళ ఇంట్లో ఏ పనున్నా చేయాలి, బాత్రూమ్ కూడా అడగాలి. ఓకేనండి, మనకి టైం చాలా తక్కువగా ఉంది. ఒక్కసారి మీ అభ్యర్థన ఏంటో సీఎం దృష్టికి తీసుకువెళ్ళాలి అంటే ఏం అభ్యర్థిస్తారు? మాకు హెల్త్ వాళ్ళని మేము నిర్దర్శన తీసేస్తాం, అది మాకు పెట్టుకునే రూల్ లేదు అని అంటున్నాడు మేడం. మళ్ళీ ఆయనే సారే చెప్తున్నారు, సారే చెప్తున్నారు సీఎం గారు. మళ్ళీ ఈ డ్యూటీ హెల్త్ వాళ్ళని ఇమీడియట్గా తీసేస్తాం మేము, బాగోని వాళ్ళని చెప్పండి తీసేస్తాము, ₹1 ఇచ్చేది లేదు అని అంటున్నారు. మరి కానిస్టేబుల్ వాళ్ళనైనా సేవ్ చేస్తున్నారు, సైన్ చేసి ఇంటికి పోవటం, కొంచెం ఫాస్ట్ గా చెప్పండి, సైన్ చేసి వెళ్ళిపోవటం, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని చెప్పండి. వాళ్ళకైనా వాష్ డ్యూటీలు అయ్యి ఇస్తున్నారు, మాకెందుకు సేవ్ చేయరు, మరి మమ్మల్ని ఎందుకు తీసేస్తారు? కంటిన్యూ చేయండి, ఎటైనా చూడండి కానీ కంటిన్యూ చేయండి. అదే అడుగుతున్నాం మేడం, మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఎందుకు తీసేస్తారు, వాళ్ళకి సేవ్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళతో పాటు మేము డ్యూటీ చేయట్లేదా, ఎందుకు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు మీరు? వాళ్ళకంటే ఎక్కువ మేమే చేస్తాం. ఎంత టార్చర్ పెడితే మేము ఈ లైవ్కి వచ్చాం, మీరు ఒకసారి అర్థం చేసుకోండి సీఎం గారు. మాకు న్యాయం జరగాలి. ఏమీ లేదండి, మాకు ఇంతకుముందు పర్మిట్ చేస్తానని చెప్పారు, మీరు పర్మిట్ కూడా చేయాలి. ఒకవేళ మేము డ్యూటీ చేసే పరిస్థితి లేకపోతే మాకు 10 లక్షలు ఇచ్చి తీసేయమని చెప్పండి. మాకు 2 లక్షలు ఏది ఏం లేదు, మాకు డబ్బులని ఇవ్వమని తీసేయమనండి, లేదా మాకు జాబ్ మీద చేసుకుంటాం. మాకు 2 కంటే ఎక్కువ ఏం కోరతలేము మేము. మాకు మా మనవి సిపి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి మేము వందనాలు చేస్తున్నాం. మాకు మంచిగా న్యాయం జరగాలి. మాకు రిటైర్మెంట్ అయితే మనీ అన్న ఇవ్వమని,
లేదంటే మేము కంటి సూపు కాళ్ళు నడకొన్నాళ్ళు చేసుకుంటాం. అది మాకు ఒక్కటి ఏమీ లేవు. ఒక పిఎఫ్ లేదు, మెడిసిన్ లేవు, హాస్పిటల్ అడ్మిట్ అయితే కూడా ప్రైవేట్ లో 50-60 రిటైర్మెంట్ అయితే డబ్బులు లేవు. మెడిసిన్ పెట్టినా కూడా పైసలు ఇస్తలేరు, మాకు తీసి మూలక పడేస్తారు పేపర్స్. మరి చచ్చిపోయిన వాళ్ళకి ఏమి ఇట్లేదు, వాళ్ళ భార్యలకి పిల్లలకి కూడా ఏమి ఇట్లేదు. మరి ఎన్ని మాకు ఎలా బతకాలి, మేము ఎలా తినాలి, కిరాయిలు కట్టుకోవాలి, పిల్లల స్కూళ్ళని, పిల్లలకి పెళ్ళిళ్ళని ఇన్ని సంవత్సరాలు చేసాము. మరి మాకు ఏదన్నా చూపియాలి కదా. ఖచ్చితంగా మీ సమస్యని ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ సీఎం అదే విధంగా హ్యూమన్ రైట్స్ వరకు తీసుకెళ్తుంది. నేను ఖచ్చితంగా దీని గురించి పదే చెప్తూనే ఉంటాను. సీఎం గారు ఈ కొత్త రిక్రూట్మెంట్ ఆపేయాలని మేము కోరుకుంటున్నాం. మాకే ఇన్ని టార్చర్లు పెడుతున్నారు. కొత్త వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు ఎలా వచ్చి ఈ హోంగార్డ్ ఉద్యోగం ఎలా చేస్తారు? మాకే జీతాలు సరిగ్గా లేకుండా 1వ తారీఖు వచ్చాయి, ఇప్పుడు 12, 16, 20వ తారీఖు అట్లా ఇస్తున్నారు. ఆ జీతం కూడా సరిగ్గా రావట్లేదు. ఒక రోజు రాస్తే ఆబ్సెంట్, 3 లేట్లు కలిపి ఒక ఆబ్సెంట్ వేస్తున్నారు. 5 నిమిషాలు లేట్ వచ్చామనుకో, రేపు కూడా వచ్చామనుకో, ఎల్లుండి వచ్చామనుకో ఒక ఆబ్సెంట్ వేస్తారు. ఇన్ని టార్చర్లు పెడుతున్నారు. ఈ జీతంతో మేమే ఇట్లా సతమతం అవుతుంటే ఇంత టార్చర్లు పెడితే కొత్త రిక్రూట్మెంట్ ఎలా పెడతారు? మేడం ఇప్పుడు నడుము ఇరిగిపోయి లైఫే పోయింది. ఒక అతనికి నడుము ఇరిగిపోయి యాక్సిడెంట్ అయ్యి ఆయన ఇంక 15 సంవత్సరాలు ఉంది. ఆయన రోజు వచ్చి ఆటోలో వచ్చి కూర్చుంటాడు. మరి ఆయన ఇన్ హెల్త్ అని ఆయన్ని తీసేస్తారంట. ఇలా చాలా మంది ఉంటారు, దగ్గర 22 మంది లేడీస్ ని తీసేస్తామంటున్నారు. ఎలా తీసేస్తారు మమ్మల్ని? ఓకేనండి, ఓకే. అంటే హెల్త్ బాగోకపోతే తీసేస్తా అంటారు. దీనిపైన ఖచ్చితంగా మేము దృష్టి పెడుతున్నామండి. 4-5 కంటే ఎక్కువ లేరు, జెంట్స్ లేడీస్ 4 జెంట్స్ 4 ఉన్నారు. వాళ్ళు అసలు డ్యూటీలకు వెళ్ళలేని వాళ్ళు 4 ఉన్నారు. కోరేది ఒకటే మేడం, మాకు రిటైర్ అయితే మాకు తీసేస్తే 10 లక్షలు డ్యూటీలకు వెళ్తున్నారు మేడం. ఈ మేడం వేరే ఉండారు, ఇంకా 2-3. ఖచ్చితంగా అండి మీ సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తాం, హ్యూమన్ రైట్స్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. దశాబ్దాలుగా హోంగార్డ్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ వ్యవస్థని ఇప్పుడు పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఎవరికి వారు అఫీషియల్గా అంటే పోలీస్ వ్యవస్థకి సపోర్టివ్గా ఉండాల్సినటువంటి ఈ హోంగార్డ్ వ్యవస్థని వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు, ఇంటి పనులకు వాడుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు చేయకపోతే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఉన్నారో హోంగార్డ్స్గా వాళ్ళు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఇలా ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా తీసేసి కొత్త వారిని నియమించుకుంటాం మీ ప్లేస్లో అంటున్నారు. కనీసం వాళ్ళకి పిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ ఏమీ లేని పరిస్థితి. వాళ్ళ డిమాండ్ ఏంటంటే మా రిటైర్మెంట్ తర్వాత అంటే మాకంటూ ఒక రిటైర్మెంటు లేదు, ఒకవేళ మేము ఉద్యోగాల నుంచి బయటకు వెళ్ళిపోయినట్లయితే ఒక 10 లక్షల రూపాయలు మాకు మా అవసరాలకు వాడుకోవడానికి కావచ్చు, మా అత్యవసరాలకు కావచ్చు, మాకు ఒక 10 లక్షల రూపాయలు ప్రతి హోంగార్డ్కి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము సీఎం దృష్టికి తీసుకువెళ్తాము, హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకువెళ్తాము. సో మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో చూశారు కదండి హోంగార్డ్స్ యొక్క సమస్యలు, వ్యతలు, బాధలు. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా. హైదరాబాద్ లో హోంగార్డులతో వెట్టి చాకరీ కలకలం రేపుతోంది. బీఆర్కే న్యూస్ చేపట్టిన బిగ్ ఆపరేషన్ లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది ఉన్నతాధికారులు హోంగార్డులతో సొంత పనులు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే ఎక్కువగా మాట్లాడితే విధుల్లోంచి తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. నెల వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్కే న్యూస్ తో చెప్పుకుని బాధపడుతున్నారు. గత కొన్నేళ్లుగా హోంగార్డులుగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం తమను చిన్న చూపు చూస్తోందని వాపోతున్నారు. ఇదే విషయాన్ని ప్రజావాణికి కూడా ఫిర్యాదు చేద్దామని అనుకున్నా బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. వారు ఇలాంటి ఆవేదనలు ఎన్నో కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి వారి ఆవేదనను కొన్ని బైట్స్ రూపంలో మీకు చూపించబోతున్నాం. ప్లీజ్ ప్లే బైట్స్. ఒక్కోసారి ఏమంటారు జీతం ఇంత ఇస్తాం అని అంటారు, ఊకుంటారు. నీ ఆబ్సెంట్ అని అంటారు. ఆబ్సెంట్ అని అంటున్నారు. ఆబ్సెంట్లు అంటారు. వచ్చిన రోజు నీకు జీతం లేకపోతే లేదు, కమాండరే అన్నాడు. అంటే పిల్లలని తీసుకురా పెట్టు, నువ్వేమో ఇంట్లో కూర్చో అన్నాడు. అంటే అది మాట అన్నా, నేను నా పిల్లలకు డ్యూటీ కావాలి, నాకు డ్యూటీ ఉండాలి అన్న. ఇద్దరికి నా బిడ్డకు కొడుకు డ్యూటీ కావాలి, నా డ్యూటీ నాకు ఉండాలి అన్నీ అన్న.
లేకపోతే మాకు డబల్ బెడ్రూమ్ రాసిండే ఇల్లు ఇప్పింది సార్, ఎట్లా బతుకుతాము అన్న అంటే ఇంట్లో రైట్ పద్మ, ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు భావోద్వేగానికి గురైన ఒక తల్లికి ప్రస్తుతం హార్ట్ పెయిన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ కట్ గా చూడొచ్చు. అమ్మా జాగ్రత్త, ఏం కాలేదు అమ్మా ఏం కాలేదు, టెన్షన్ పడకు ఏం కాలేదు అరే ఊకా చూడు ఏం కాలే నీళ్ళ కంప్లైంట్ ఇవ్వాలి అన్నాళ్ళు ఎటు వచ్చి ఇస్తారు, వాళ్ళు అవసరమైనప్పుడు వస్తారు. దాంట్లో భయపడాల్సిన పని ఏంది? గన పట్టుకొని ఉంటే భయపడతారా? ఎందుకు భయం? పబ్లిక్ వస్తారు, వచ్చి కంప్లైంట్ ఇస్తారు. అసలు ఈ సెంట్రీ డ్యూటీ తీయడమే తప్ప అసలు నన్ను అడిగితే. తర్వాత వాచ్ డ్యూటీ ఇచ్చారు, వాచ్ డ్యూటీ చేసుకున్నాం మంచిగా. మాంకాల్ పిఎస్ లో అటు నుంచి ఇటు నుంచి తిరుగుతా క్లియరెన్స్ ఇస్తున్నాను, మనుషులను పంపిస్తా, వెహికల్ కార్లు పెట్టనీయకుండా. ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉంటుందో మాంకాళ్ళు తెలుసు కదా మీకు. టెంపుల్కి వస్తూ ఉంటారు, కార్లు తీసుకొస్తారు, కార్లు తీసుకొచ్చిన వాళ్ళకి ఇక్కడ పార్కింగ్ లేదని చెప్పి పంపిస్తాం. ఎమర్జెన్సీ మన పిఎస్కి వచ్చిన వాళ్ళకే ఉంచుతాం అక్కడ. అట్లా చేశాను. అటు ఇటు తిరిగి ఎంత కాళ్ళు గుంజుతున్నా, కళ్ళు తిరుగుతున్నా కూడా నేను నిలబడి 10 years చేశాను అక్కడ. తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, డ్యూటీ ఏంటి సార్ వేరే పిఎస్కి నేను చేసుకుంటానంటే ఇవ్వకుండా నన్ను ఎంతో బాధ పెట్టారు. నాకు జైల్లో పెట్టినట్టుంది ఇక్కడ కూర్చుంటే. నీకు కూర్చోడానికి రాలేదు, ఇక్కడ చేయటానికి వచ్చాను. ఇట్లా ఉన్నా కూడా ఇంటి 2 నెలలకు 5,000 బ్యాంకులో కట్ అవుతుంది. లోన్ తీసుకున్నాం, లోన్ మేము దీని జాబ్ గురించి మేము తీసుకున్నాం, ఆ లోన్ కూడా కట్ అవుతుంది. ఇప్పుడు డ్యూటీ మానేసి ఇంట్లో కూర్చొని మేము లోన్ ఎట్లా కట్టుకుంటాము? మా పిల్లలకు ఎట్లా పోషిస్తాము? మాకు ఇన్కమ్ కూడా ఎవరు లేరు చేసేటోళ్ళు. మాకు తాసారు ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కువ తాసారు అవుతుంది. మా కమాండర్ భాస్కర్, ఆర్ఐ ప్రసాద్ సార్, వీళ్ళతో ఎక్కువ. ఇందాక మాట్లాడేటప్పుడు మీరు బాగా ఎమోషనల్ అయినరు కదమ్మా, ఎందుకొరకు అంత బాధ అవుతుంది మీకు? అనిపిస్తుంది మాకు. మా తోటి సోదరులు కూడా అందరూ ఇండిటోళ్ళు చాలా మంది శాతగాని వాళ్ళు ఉన్నారు, పని చేస్తున్నారు. మొత్తం మాకు కమాండర్ భాస్కర్, ఆర్ఐ ప్రసాద్ సారు, వీళ్ళందరూ మాకు తాసర ఎక్కువ అయిపోతుంది. మాకు రవి సారు వీళ్ళందరితో తాసర అయిపోతుంది. 1 గంట లేట్ అయితే ఆప్షన్ పంపి, 1 జర్ర సేపు అయితే ఆప్షన్ పంపియు, 1 రోజు రాకపోతే ఆప్షన్, 1 రోజు రాకపోతే 2 రోజులు ఆప్షన్. ఇవన్నీ చేస్తున్నారు మాకు. మరి మేమేం దీన్ని బతకాలి? మాకు సీఎం దగ్గర పోని కూడా మాకు అవకాశం లేదు. హాస్పిటల్ పోతే మాకు అవకాశం లేదు. హాస్పిటల్ పోతే కూడా ఉస్మాన్ హాస్పిటల్ కూడా మెడికల్ కూడా మేము తెచ్చిపెట్టినా కూడా తీసి ములగ పడేస్తారు. 10 రూపాయలు ఇస్తలేదు, చచ్చిపోతే 10,000 ఇస్తారు. 10,000 మాకు కట్టబట్ట రాదు. మాకు మేము ఏం చేసుకోవాలి? మాతోని కాదు, మాకు న్యాయం జరగాలి. లేదంటే మేము ఏమో ఆత్మహత్య చేసుకుంటాం. మేము ఇదే కోరుకుంటున్నాం. మాకు అంతకు మించింది ఏమి లేదు. మేదా చేపియమని, సచ్చిందాక దూడి చేయమని, చేపించుకోమని. లేదంటారా మాకు ఎంత వస్తుందో మా సర్వీస్ని బట్టి మా డబ్బులు మాకు ఇచ్చి రిటర్న్ చేయమని. 3 లేట్లు కలిపి ఒక ఆబ్సెంట్ రాకపోతే మాకు హెల్త్ బాగాలేదు, నాకు యాక్సిడెంట్ అయ్యి 3 నెలలు రాకపోతే ఆ జీతం అంతా ఏమైంది? ఆ జీతం అంతా పైనుంచి జీతం, ఆ జీతం మాకు వస్తుంది, వాళ్లే తింటారు. చాలా మంది ఈ సంవత్సరం 2 సంవత్సరాలు హెల్త్ బాగానాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, హార్ట్ పేషెంట్ వచ్చిన వాళ్ళు 2 సంవత్సరం రాకపోతే ఆ జీతం అంతా ఏమైపోతుంది? వాళ్లే తింటున్నారు, మాకు అది తెలుసు. ఇంత జీతాలు తింటా వీళ్ళందరూ మమ్మల్ని ఎంత టార్చర్ పెడతారు. మమ్మల్ని ఇళ్ళకాడు కూర్చోమని ఈ జీతాలన్నీ వాళ్ళు పోజేసుకొని తిని ఒక కమాండెంట్ ఆ పోస్టుకు వస్తుంటే ఆయన ఎంతో డబ్బు కట్టి వస్తారు. ఆ డబ్బు పోస్టు నేను 20 లక్షలు 20 లక్షలు కట్టి వస్తే అంతా 2 కోట్ల దాకా సంపాదించుకొని పోతున్నారు ఆఫీసర్లంతా. ఇప్పుడు మేమేమో మీ డబ్బులు ఏం తింటలేదు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒకటి పుట్టించారు, 1000 రూపాయలు నెలకి మీ జీతంలో 1000 రూపాయలు కట్ చేసుకుంటాము, రిటైర్ అయితే ఇస్తాము, మళ్ళీ ఆరోగ్య భద్రతకి ఎన్నిటికి ఇస్తాం, మేము చచ్చిపోయిన వాళ్ళకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఈ డబ్బు ఇస్తాం, మీ 1000 రూపాయలు నెలకి కట్ చేసుకుంటాం. ఓకే అంటే ఎవరు ఓకే అనలేదు. ఆఫీసర్లు అందరూ మీరు జీతం వాళ్ళు, అడ్డమేర కూలాళ్ళు, వాలంటీర్లు, స్వచ్ఛంద సేవలు. మరి స్వచ్ఛంద సేవ, అడ్డమేర కూలాళ్ళు, వాలంటీర్లు అంటున్నారు. మళ్ళీ మరి చేస్తానే ఉంటాం డ్యూటీలు. ఈ రకంగా ఇప్పుడు ఇంత టార్చర్ పెడుతున్నారు. మాకు ఏనాడు లేదు, 2 సంవత్సరాల నుంచి ఈ రకంగా టార్చర్లు పెడుతున్నారు. మాకు ఇప్పుడు పింఛన్ లేదు, మాకు బత్తా పైసలు లేదు. ఒక ఎలక్షన్ బత్తా, గణేష్ల బత్తా ఇస్తారు. ప్రతి ఒక్క బత్తా, ఒక్క సీఎం గారు 1 గంట డ్యూటీ చేస్తే కానిస్టేబుల్ కానీ ఐపీఎస్ల దాకా వాళ్ళకి డబ్బులు వస్తాయి. 2 గంటలు చేస్తే 800 వస్తాయి. ప్రతి ఒక్క బత్తా వాళ్ళకి అన్ని ఇస్తున్నారు. మాకు ఏమీ లేదు, అయినా మేము అడగట్లేదు. ప్రతి ఒక్కటి మేము అడగట్లా. వాళ్ళు ఎన్ని టార్చర్లు పెట్టినా మేమేం అంటలా, ఎదురు తిరగట్టలా, ఏం అంటలేదు. అయినా మమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నారు ఏనాడు లేదు. ఇప్పుడు వచ్చి ఆఫీసర్లంతా ఈ 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నారు మేడం.
అది చూసాం కదా హోంగార్డ్స్ యొక్క ఆవేదనని. ఇదే రోజు అంశం. హోంగార్డులు గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలపైనే ఈరోజు స్పెషల్ డిబేట్. దీనికి సంబంధించి ప్రస్తుతం బీఆర్కే న్యూస్ స్టూడియోలో ప్రస్తుతం జాయిన్ అవబోతున్నారు లాయర్ కర్ణం రాజేష్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. అదేవిధంగా శ్రీనివాస్, రమాదేవి, గౌరక్క వీళ్ళంతా కూడా హోంగార్డులు. వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేయడానికి మరి కాసేపట్లో స్టూడియోలో జాయిన్ అవుతారు. ప్రస్తుతం మనం లాయర్ కర్ణం రాజేష్ గారి దగ్గరికి వెళ్దాం. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చూశారు కదా ఈరోజు టాపిక్ హోంగార్డులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన వాళ్ళ ఆవేదనని వెళ్ళగక్కుతూ ఇప్పటిదాకా మేము కొన్ని బైట్స్ టెలికాస్ట్ చేస్తాం, మీరు చూసే ఉండొచ్చు. సో వాళ్ళకి ఎలాంటి న్యాయపరమైన సహకారం అందిస్తే బాగుంటుంది అంటారు యాజ్ ఎ లాయర్? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనకు చాలా సైటేషన్స్, సుప్రీంకోర్టు సైటేషన్స్ కానీ, ఓకే, డిఫరెంట్ హైకోర్ట్ సైటేషన్స్ కానీ, లైక్ స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ చిత్తరంజన్ సింగ్ ప్లస్ మంజు బల్రావత్ స్టేట్ ఆఫ్ హర్యానా అండ్ అదర్స్. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కూడా ఈక్వల్ పే, ఈక్వల్ వర్క్ డిమాండ్ చేయాల్సిన అవకాశం ఎంతో ఉంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే, మీరు ప్లే చేసిన వీడియో క్లిప్స్ ఏమైతే చూస్తుంటే, బ్రదర్స్ మూవీ మీరు వింటారు, 2013 లో బ్రదర్స్ మూవీ ఎవరైతే ఒలింపిక్స్ కి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళతోటి ఒక రహస్య ప్రదేశంలో వాళ్ళతోటి, అంటే వాళ్ళు సమాజానికి, ప్రపంచానికి చనిపోయిన వాళ్ళుగా చూస్తూ కానీ వాళ్ళు బతుకున్నారు. అట్లాంటి జీవోత్సవాలుగా వాళ్ళను, అంటే అది వాళ్ళ బతుకులు ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాయి. మరి దారుణం. ఇట్లాంటి నేను యాక్చువల్ గా కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటే ఆ వీడియో చూసినాకనే మనం 10 మందికి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో మనము లైవ్ ప్రోగ్రామ్ రావడం జరిగింది. ఇంతే కాక రీసెంట్ గా మన ప్రజెంట్ ముఖ్యమంత్రి ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఎరెస్ట్ వైల్ అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు మనకు రీసెంట్ గా ఒక రవీందర్ అనే హోంగార్డ్ కూడా రీసెంట్ గా చనిపోయారు సెప్టెంబర్ లో. ప్రజెంట్ ముఖ్యమంత్రి కూడా రవీందర్ యొక్క సూసైడ్, ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని క్లియర్ కట్ గా బల్లగుద్ది చెప్పారు అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో కూడా. సో ప్రజెంట్ ముఖ్యమంత్రికి నేనేమంటున్నానంటే, అట్లీస్ట్ ప్రజాపాలన వచ్చిందని హోంగార్డ్స్ ఇప్పటికైనా కొంచెం అదేంటిది హోంగార్డ్స్ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసింది ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారైనా సరే, సీనియర్ ఎన్టీఆర్ గారు శిష్యుడే రేవంత్ రెడ్డి అయినా పర్లేదు, ఆ శిష్యరికంగా తీసుకుంటూ ఆ చనిపోయిన సీనియర్ ఎన్టీఆర్ గారికి ఆత్మశాంతి కలిగే విధంగా ఈ హోంగార్డ్లకు మినిమం అట్లీస్ట్ గ్రాటిట్యూటీ కానీ, పెన్షన్స్ కానీ, లైక్ మనకి ఇప్పుడు ప్రజెంట్ సింగరేణిలో ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏజ్డ్ బారైన వాళ్ళు కానీ సరే కానీ, అంటే మెడికల్ గా అన్ఫిట్ ఉన్న వాళ్ళు సర్వీసెస్ వాళ్ళ డాటర్స్ కానీ, సన్స్ కానీ అప్ టు 60 years రావడం, అంటే వాళ్ళు చేసుకోవచ్చిన విధంగా ప్లాన్స్ అండ్ స్కీమ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అదే రూల్స్ ను కూడా మన స్టేట్ గవర్నమెంట్ అని హోంగార్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా సంతోషపడతారు. ఒకరొకరైతే అంగ వికలాంగులు ఉన్నారు హోంగార్డ్స్ లో, చేతులు పనిచేస్తలేవు, కాళ్ళు పనిచేస్తలేవు. అది చూడండి, మీరు ఇప్పుడు లైవ్ లో ఒక చేతు పనిచేస్తలేదు, ఒక కాలు పనిచేస్తలేవు, 3 కట్టలు పెట్టుకొని నడుస్తున్నారు. వీళ్ళందరికీ అసలు పోలీసు, నేనేమడుతున్నానంటే సింపుల్ క్వశ్చన్, పోలీస్ రిక్రూట్మెంట్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు హైట్, వెయిట్, ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు కదా, మరి అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అంగరి వికలాంగులతోటి ఏ విధంగా పోలీస్ డ్యూటీ చేయించుకోవచ్చు? ఇది ఏ విధంగా న్యాయము? వాళ్ళతోటి ఫిజికల్ గా వర్క్ చేపిస్తున్నారు, ఊడుస్తున్నారు, ఊడిపిస్తున్నారు, బాత్రూమ్ గడిపిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వము ఒక నిజంగా పాత గవర్నమెంట్ లో ఏదైతే అన్యాయం జరిగిందో ఒక జడ్జు, అంటే న్యాయమూర్తి సిట్టింగ్ జడ్జి తో ఎంక్వైరీ జరిపించి అసలు వీళ్ళందరికీ ఏ విధమైన బెనిఫిట్స్ ఇస్తే వీళ్ళ లైఫ్స్ బాగుపడతాయని ఇమీడియట్ గా న్యాయ సలహా ఎంక్వైరీ పెట్టి వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. 100% లీగల్ గా కూడా మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా వీళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చాలా సుప్రీంకోర్టు సైటేషన్స్, హైకోర్టు సైటేషన్స్ ఉన్నాయి. వీటన్నింటి ఇస్తే వాళ్ళు కూడా 100% న్యాయం జరిగే అవకాశం ఉంది. రాజేష్ గారు, అంటే ఇంతకు ముందు వీడియోలో చూశారు, ఒక హోంగార్డ్ ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఒక 2-3 నెలలు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల డ్యూటీకి అటెండ్ కాకపోయినట్లయితే వాళ్ళకి జీతాలు రావు. అయితే వాళ్ళ చేతులకి జీతాలు రావు, కానీ ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి వెళ్తోంది అంటున్నారు. సో దీనికి సంబంధించి ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అంటారు? నేను 100% అండి. మనకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ
ఇక్కడ అక్కడ వచ్చే ఆఫీసర్స్ కమాండోస్ కానీ వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ ప్లస్ ఉన్నతాధికారులు అయిపోతారు. సో వీళ్ళకి ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్ కి మనకు ఒక యూనో ఒక స్కామ్ అనేది ఉంది. నథింగ్ బట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది విచ్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డైరెక్ట్. సో ఎవరైతే ఇక్కడ ఈ హోమ్ గార్డ్స్ శాలరీస్ ఎవరైతే తింటున్నారని అనుమానం వస్తే వాళ్ళ మీద మనం ఎంక్వైరీ పెట్టొచ్చని అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద న్యూ ఢిల్లీ వాళ్ళకు మన రిప్రజెంటేషన్ కంప్లైంట్ వేసి మనం సేమ్ కంప్లైంట్ ని మనం ఆర్టికల్ 226 అండ్ ఆర్టికల్ 32 ప్రకారము రెస్పెక్ట్ టు సుప్రీం కోర్ట్ ఆర్ ఎయిదర్ హైకోర్టు దాంట్లో మనము ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. దీని మీద ఎంక్వైరీ చేయించాలి, కరప్షన్ ఎంక్వైరీ చేయించాలి. ఇవన్నీ దీంట్లో మనము సిపిజే సెంట్రల్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఇవన్నిటిని కూడా ఎందుకంటే ఇది పెద్ద స్కామ్ కాబట్టి. రాజేష్ గారు ఎస్ చెప్పండి. అవైలబుల్ ఉన్నారు కదా, ఓకే. అయితే ఏదైతే ఇక్కడ వాళ్ళకి అందాల్సిన జీతాల గురించి మాట్లాడాం, అయితే వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటండి? వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అసలు? ఒక హోమ్ గార్డ్ గా తీసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? 10th అని అంటూ ఉన్నారు, స్టిల్ అదే ఉంటుందా? ఇప్పుడు ఏంటండి నాకు అర్థం కాలేదు. అసలు వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి? క్వాలిఫికేషన్ ఏంటి ఏమని చెప్తున్నారు? హోమ్ గార్డ్స్ గా అపాయింట్ చేసుకోవాలి అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి? అంటే 10th అని చెప్తూ ఉన్నారు కదా, సో ఉంటే సరిపోతుందా? స్టిల్ అదే క్వాలిఫికేషన్ ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఎస్, నేను ఏమంటున్నానంటే ఇది ఒకటి. ఇప్పుడు ఈ హోమ్ గార్డ్ వ్యవస్థ అనేది సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టింది. అప్పుడు 10th క్లాస్ వాళ్ళు చాలా తక్కువ ఉండే లిటరసీ. సో ఎవరు వస్తే వాళ్ళు ఫిజికల్ గా ఎవరు ఫిట్ ఉంటే వాళ్ళని తీసుకున్నారు. బట్ వాళ్ళందరూ ఇప్పుడు అంగవికలాంగులుగా అయ్యారు. కానీ 1989 లో ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఇప్పుడు వచ్చే వరకు చేంజ్ అయినాయి. ప్రతి ఒక్కరికి కూడా మినిమం +2 ఇంటర్మీడియట్ అనేది పెట్టారు. సో హోమ్ గార్డ్స్ కి ఇంటర్మీడియట్ అని ఉండాలి, అట్లీస్ట్ 10th క్లాస్ వరకు అని ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ అందరికి స్కిల్ ఉన్నారు కాబట్టి. ఓకేనండి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న, చెప్పండి రాజేష్ గారు చెప్పండి. అంటే మనం చూస్తూ ఉన్నాము హోమ్ గార్డ్ల చేత ఇంట్లో కంటిన్యూ చేయండి. ఈ క్వాలిఫికేషన్స్ లలో ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళని ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటున్నారు? ఒక నోటిఫికేషన్, ఒక స్కీమ్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని ఎవరైనా వీళ్ళు ఏమైనా అగ్రీవ్డ్ ఉంటే మనం హానరబుల్ హైకోర్టుకి వెళ్ళి కూడా ఆ క్వాలిఫికేషన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే రాజేష్ గారు వీళ్ళు ఎప్పుడైతే 1982లో ఎన్టీఆర్ అంటే ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో స్టార్ట్ అయిన ఈ హోమ్ గార్డ్ వ్యవస్థ మనకి స్టిల్ కంటిన్యూ అవుతోంది. అప్పట్లో అంటే చాలా రోజుల క్రితం జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా అంగవైకల్యం లాంటిది కానీ ఏమైనా యాక్సిడెంట్స్ రూపంలో కానీ ఏమైనా కొంచెం సమస్యలు వస్తే ఫిజికల్లీ కొంచెం ఛాలెంజ్డ్ అయినట్లయితే స్టిల్ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఓకే. మరి ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్స్లో కూడా ఇవే జరుగుతుంటే న్యాయపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు నేనేమంటున్నానంటే నిజంగా హోమ్ గార్డ్స్ వాళ్ళని బాత్రూమ్ కడిగించుకోవడానికి, ఎక్కువ ట్రాఫిక్ లలో వాళ్ళ పర్సనల్ పనులు, కొందరు పోలీసులు అయితే ఈవెన్ మసాజులు చేయించుకోవడానికి కూడా ఈ హోమ్ గార్డ్స్ ని వాడుకుంటున్నారు. సో వీటన్నింటి మీద కూడా 100% విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. అసలు స్టేట్ లో ఎంతమంది హోమ్ గార్డులు ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి ఎంతమంది అపాయింట్మెంట్ అయ్యిండ్రు, ఈచ్ అండ్ ఎవ్రీ కమిషనర్ కి ఎంతమంది అపాయింట్మెంట్ అయ్యిండ్రు, వాళ్ళ ఏజ్ ఎంత, ఒక లెక్క పత్తా ఉంటే మనం 100% డేటా ఎఫిషియన్సీ కూడా ఈ హోమ్ గార్డ్స్ లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనరబుల్ డీజీపీ గారు 100% దీని మీద దృష్టి కేటాయించి అసలు వాళ్ళ ఏజ్, వాళ్ళ ప్రజెంట్ హెల్త్ కండిషన్ ఇవన్నీ కూడా వెరిఫై చేపించి మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ గా రిక్రూట్ అయిన హోమ్ గార్డ్ వాళ్ళను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. రీసెంట్ గా అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 10 years అయిపోయిందండి. 10 years బిఫోర్ అయితే ఏ హోమ్ గార్డ్ అయితే రిక్రూట్ కాలేదు నాకు, అంటే నా నాలెడ్జ్ లో ప్రకారం 2010 or 11 బ్యాచ్ లాస్ట్ హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్. సో ఇవి ఇప్పుడు ఆ 10 సంవత్సరాల్లో వీళ్ళ హెల్త్ కండిషన్ ఎలా, వీళ్ళు ప్రజెంట్ గా నిజంగా లా అండ్ ఆర్డర్ కి పనికొస్తారా లేదా, ఆర్ సిట్టింగ్ ప్రోగ్రామ్ కి ఏమైనా అంటే సిట్టింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో సిట్టింగ్ కంపాషనేట్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ద మినిస్ట్రియల్ ఆఫీసెస్ ఇవన్నీ దీంట్లో పనికొస్తారా, వాళ్ళను నిజంగా ఒక మెడికల్ ఎగ్జామినేషన్ ప్లస్ ఒక విజిలెన్స్ ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళ యొక్క క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్ ప్రజెంట్ ఛాలెంజెస్ కి పనికొస్తాయి లేదా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
ఓకే రాజేష్ గారు, అయితే వాళ్ళ శాలరీ కూడా చూస్తే యావరేజ్గా చాలా తక్కువగా ఉంది. దీని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. మరి రిపోర్టర్ ఎవరైతే ఇంతకుముందు మీరు చూసిన వీడియోస్ అన్నీ ఉన్నాయో వారితో మాట్లాడినటువంటి రిపోర్టర్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. లిఖిత లిఖిత చెప్పండి, మీరు వెళ్ళారు, అక్కడ ప్రత్యక్షంగా చూశారు హోమ్ గార్డ్స్ పడుతున్నటువంటి అవస్థలు, ఒకసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయండి. రైట్ యామ్ని, మనం క్లియర్ గా చూసాము. దాదాపు 50 సంవత్సరాల పైబడిన వాళ్ళే ఎంతో మంది ఉన్నారు. సో మనం క్లియర్ గా వాళ్ళ బాధనైతే విన్నాము. చాలా మందికి అయితే ఇటు హార్ట్ అటాక్ రావడం కావచ్చు, అటు ఆ యొక్క బీపీ డౌన్ అయిపోయి కింద పడడం కావచ్చు, ఇవంతా కూడా మనం క్లియర్ గా చూసాము. చాలా సార్లు విధులు నిర్వహిస్తున్న సమయంలోనైతే తమకు యాక్సిడెంట్ల వలన మరింత ఎక్కువగా ఆరోగ్యము పాడైపోయిన పరిస్థితి. దాని వలన ఒక్క రూపాయి కూడా మాకు ప్రభుత్వం నుండి రాలేదు, కనీసం మా అధికారులు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనము క్లియర్ కట్ గా మనం ఆ యొక్క విజువల్స్ లో కూడా చూసాం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో అనే వివరాలు అయితే మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ ఎన్ని మాటలు జరిగాయో కూడా విన్నాము. ఎంత దారుణంగా వాళ్ళ పరిస్థితి ఉంది అంటే రిటర్న్ వాళ్ళ పిల్లల కోసం మాట్లాడినప్పుడు కూడా మీరు వర్క్ చేయలేకపోతే గనక మీ పిల్లల్ని పనిలో పెట్టండి, కేవలం మీ టైం ఏదైతే ఉందో అంటే వాళ్ళ సర్వీస్ టైము 1 సంవత్సరం ఉంటే 1 సంవత్సరము, 2 సంవత్సరాలు ఉంటే 2 సంవత్సరాలు, ఆ యొక్క క్యాడర్ ని వాళ్ళకి ఇస్తాము. ఆ తర్వాత మాత్రము వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవాలని నిర్లక్ష్యంగా మాట్లాడిన పరిస్థితులు. మరి మా పిల్లలు మీ దగ్గర ఏం పని చేయాలంటే మా ఇంట్లో పని మనుషుల్లాగా పని చేయాలి, కూరగాయలు అందించాలి, లేదా బట్టలు ఉతకడం, బాసన్లు తోమడం, ఇలాంటి పనులు చేయాలి అని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు వెనక్కి తగ్గిన పరిస్థితి. ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రభుత్వానికి డ్యూటీ చేస్తున్నాము, ఎంతో సిన్సియర్ గా వర్క్ చేశాము. ఈ రోజు మాకు ఇలాంటి పరిస్థితి, మా పిల్లలకి ఇలాంటి ఒక పరిస్థితి రావడంతో మేము తట్టుకోలేకపోతున్నాం అనేది వారు చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. యామిని, లిఖిత, అయితే కొంతమందిని చూసాము. ఎస్ లిఖిత, మనం కొంతమందిని చూసాం అక్కడ చాలా బాధతో వాళ్ళు ఎలా అవుతుందంటే ఆవిడకి ఒక రకమైన హార్ట్ అటాక్ అనుకోవచ్చేమో, సడన్ గా అలా అయిపోయారు ఆవిడ. ఆమె అప్పటిదాకా మనతో చాలా తన బాధనంతా కూడా అంతకు ముందు కూడా మనం కెమెరా స్టార్ట్ చేయక ముందు కూడా తన యొక్క బాధనైతే ఆమె చెప్పడం అయితే జరిగింది. సో దాని వలన పూర్తి స్థాయిలో ఆమె భావోద్వేగానికి గురైన పరిస్థితి. ఆ యొక్క సమయంలోనే తను అలా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. దాంతో వెంటనే హార్ట్ అటాక్ లాగా రావడము, బీపీ డౌన్ అయిపోవడము, ఒక్కసారిగా బీపీ హై అవ్వడము, ఒకరికేమో బీపీ డౌన్ అయిపోయి పడిపోతే మరొకరేమో బీపీ హై అయి పడిపోవడం పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతో చాలా ఇబ్బంది పడ్డారు వారు. ఇలా ఒక్కసారి కాదు, గతంలో కూడా అంటే ఫిబ్రవరి సమయంలోనే ఆమెకు 2 సార్లు కూడా హార్ట్ అటాక్ వచ్చింది. ఒకసారి స్టంట్ కూడా వేశారని కూడా ఆమె చెప్పడం జరిగింది. కనీసం మెడికల్ ఎవిడెన్సెస్ కూడా ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఈ సమయంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆ డ్యూటీకి రాలేని పరిస్థితి అయితే ఉంటుంది. అప్పుడు లీవ్లు ఏవైతే ఉంటాయో ఆ టైంలో కూడా మాకు జీతాలు కట్ చేస్తున్నారు. కానీ పై స్థాయిలో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఎలాంటి జీతాలు కట్టింగ్ ఉండవు. మెడికల్ కు సంబంధించిన లీవ్స్ ఉంటాయి, అలవెన్సెస్ ఉంటాయి, ఆ హెల్త్ కార్డు లాంటివి ఉంటాయి. మాకు హెల్త్ కార్డులు, పిఎఫ్లు ఇలాంటివి ఏమీ ఉండవని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనం క్లియర్ కట్ గా వాళ్ళ మాటల్లో వింటున్నాం. కేవలము వాళ్ళ జీతాల కోసం పిలిచారేమో, వాళ్ళని ఏదో ఇబ్బందికర పరిస్థితి ఉంది అని అక్కడ చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో మనం వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, వాళ్ళు ఏ యొక్క స్థితిలో ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంత వయసు అయ్యి పూర్తిగా కాళ్ళు చేతులు పని చేయని పరిస్థితి అయినా కూడా మేం డ్యూటీ చేస్తాం, మేం చేయగలిగిన డ్యూటీ మాకు ఇవ్వండి అని కూడా ఇటు ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లిఖిత, వీడియోస్లో చూస్తున్నాము ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉండి కూడా వాళ్ళందరూ కూడా డ్యూటీకి వస్తున్నారు. ఎందుకు రావాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా? వాళ్ళ ఇంట్లోని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎవరైనా కానీ అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోవడం కావచ్చు, కొంతవరకు ఆస్తులు కానీ ఎలాంటివి కూడా లేవు. వారికి వచ్చే జీతం కూడా 28,000 రూపాయల జీతం అయితే వాళ్ళకి. అయితే పరిస్థితి ఎలా ఉంది అని అంటే 28,000 రూపాయల జీతానికి ఒక్క రోజు లేదా ఒక రోజులో ఒక 5 నిమిషాలు లేట్ అయినా రోజు జీతం కట్ చేస్తున్నారు. అలాగే ఒక్క రోజు కనుక రాలేకపోయిన పరిస్థితి, ఇప్పుడు జ్వరం వచ్చో లేకపోతే ఇంకేదో అవసరం ఉందో వాళ్ళు ఒక రోజు లీవ్ పెట్టుకుంటే మాత్రము వారికి 10 రోజుల జీతాన్ని కట్ చేయడం. వారి యొక్క అధికారి ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. అంతేకాకుండా
తమతో చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది అని అయితే వాళ్ళు చెప్పిన మాటల్లోనూ మనం వింటున్నాం. అక్కడ పరిస్థితి కూడా మనం చూసాం. వాళ్ళు పూర్తి స్థాయిలో మేము మా స్థాయి శక్తుల్లో మా యొక్క వర్క్ ని మేము చేస్తాము, మా వర్క్ మాకు ఇవ్వండి, లేకపోతే మా పిల్లలకు ఇచ్చే పని అయినా కానీ పర్మనెంట్ చేయండి. అంటే తమ డ్యూటీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళ పిల్లలకైనా ఇవ్వండి అని చెప్తున్నా కానీ అధికారులు అలా మీకు ఇష్టం ఉంటే చెయ్యండి ఇన్ని రోజులు, లేదా పూర్తి స్థాయిలో డ్యూటీని వదిలేసి వెళ్ళిపోండి, తర్వాత వారికి పెన్షన్ కూడా రాదు అని వాపోతున్న పరిస్థితి. ఈ యొక్క విషయాన్ని సీఎం దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కానీ అని అనుకున్న టైంలో సీఎం దాకా మీరు ఎలా వెళ్తారు, మీరు వెళ్తే ఊరుకోము అంటూ అధికారులు బెదిరిస్తున్న పరిస్థితి. సీఎం వరకు కూడా ఇప్పటి వరకు వాళ్ళు వెళ్ళనివ్వకుండానైతే ఇబ్బంది పెడుతున్నారని కూడా ఇక్కడ వార్తలు వాళ్ళ నోటి వెంటనే మనం విన్నాం. ఈ విజువల్స్ లో మనం క్లియర్ గా బయటలో కూడా చూడొచ్చు. సీఎం దాకా వెళ్లే ప్రయత్నం చేశాం కానీ మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, ఆ గేట్ వరకు కూడా పోనివ్వట్లేదు. కాబట్టి బీఆర్కే న్యూస్ ద్వారానైనా సీఎం కి ఈ విషయం తెలిసేలాగా చేయండి అంటూ మనతో మొరపెట్టుకున్న పరిస్థితి కూడా మనం విజువల్స్ చూసాము. యాన్ని రైట్ లిఖిత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఓకే, చూసాము హోంగార్డ్స్ యొక్క పరిస్థితి ఎంత దీనంగా ఉంది అని చెప్పి. గత కొన్ని దశాబ్దాలుగా హోంగార్డ్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. చెప్పండి. అంటే మీరు చూసే ఉంటారు ఇంతకుముందు ప్లే చేసినటువంటి వీడియోస్ అన్ని. అదే కాకుండా మీకు మీ ఇన్ని సంవత్సరాల కెరియర్లో రిటైర్ కావడానికి ముందు వరకు ఎంతో మంది హోంగార్డ్స్ని చూస్తుంటారు, ఆ వ్యవస్థని చూస్తుంటారు. ఇన్ని ఇబ్బందులు పడుతుంటారుగా మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా? దానికి సంబంధించి మీరు ఎలాంటి ముందడుగు వెయ్యాలి అనుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇచ్చే దిశగా వెళ్ళాలి అనుకుంటున్నారు? ఒకటండి, హోమ్ గార్డ్స్ కి జీతాలు ఏదో 30,000 లోపలనే ఇస్తున్నారు, అదొకటి. దాన్ని కొన్ని అలవెన్స్, ఇప్పుడు హోమ్ గార్డ్స్ కూడా కానిస్టేబుల్ లాగా కొన్ని సందర్భాల్లో కొందరు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్ కంటే కూడా ఎక్కువగా పని చేస్తున్నారు, నైపుణ్యత కూడా ప్రదర్శిస్తున్నారు. ఇది ఇప్పుడు డబ్బా రైటర్, చాలా మంది పోలీస్ స్టేషన్ లో డబ్బా రైటర్లు అంతా హోమ్ గార్డ్స్ చాలా వరకు. అదే కాకుండా వాళ్ళు నిబద్ధతతో చాలా సందర్భాల్లో మంచి రిజల్ట్స్ వచ్చేలాగా తమ పనితనాన్ని ప్రదర్శిస్తున్నారు. అదే కాకుండా చాలా సందర్భాల్లో మనం చూస్తుంటే ట్రాఫిక్ లో చాలా వరకు ఎవరైతే అంటే కొందరు జులాయిగా ఉండే ఏదో మినిమం పర్సంటేజ్ పోతే చాలా వరకు కూడా ట్రాఫిక్ నియంత్రణకి హోమ్ గార్డ్స్ కానిస్టేబుళ్ల కంటే బాగా కానిస్టేబుళ్లతో పాటుగా మంచి ధీటుగా ఉద్యోగాలు చేస్తున్నారు. పోతే వాళ్ళకు సౌకర్యాల విషయానికి వస్తే ఈ కొందరు వాళ్ళకి నియమించిన సుపీరియర్ ఆఫీసర్లుగా ఉండే వాళ్ళు వేధిస్తున్నారు అనేది చాలా రోజులుగా వింటున్నాం. ముందు కాలంలో అయితే ఇంకా ఎక్కువ ఉండేది. ఎందుకంటే హోమ్ గార్డ్స్ ని తమకు అలాట్ చేసిన డ్యూటీలు కాకుండా వాళ్ళ పర్సనల్ విషయాలకి అలాట్ చేసుకొని వాళ్ళని తమ పర్సనల్ ఇంటి వ్యవహారాలు చూసుకోవడానికి, ఇంట్లో పనిచేయడానికి కూడా ఉపయోగించే వాళ్ళు ఇంత క్రితం. ఇది ఇప్పుడు ఈ సంఖ్య ఈ వ్యవహారం తగ్గిందనే నేను వింటున్నాను. ఏది ఏమైనా సుపీరియర్ ఆఫీసర్లు కొందరు వీళ్ళకి సుపీరియర్ గా ఉండేవాళ్ళు వేధిస్తున్నారని పనికి ఇంటి దగ్గర పోలేదనో, లేకపోతే ఒక 5 నిమిషాలు లేట్ గా వస్తే ఆ రోజంతా జీతం కట్ చేస్తానో, మేము చెప్పిన మాట వినకపోతే మీకు ఆబ్సెంట్ వేస్తామనో. రెడ్డన్న గారు, స్టిల్ అదే వ్యవస్థ, అదే కన్నీటి గాదులు. బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన ఇందాక ప్లే చేసినటువంటి వీడియోస్ మీరు చూసినట్లయితే స్టిల్ వాళ్ళ వ్యధలు అనేవి అలానే ఉన్నాయి. అందుకే చెప్తున్నానండి. ఒకటి ఏమిటంటే వాళ్ళకి ఇప్పుడు మహిళలకి బస్సులో ప్రయాణం ఫ్రీ చేశారు. సిటీలో ఉండేవాళ్ళు ఎక్కడో వారికి ఇల్లు పాపం. ఇప్పుడు మీరు హోమ్ గార్డ్ అబిడ్స్ లో పనిచేసేవాడు లేదు, బంజారా హిల్స్ లో పనిచేసే కానిస్టేబుల్ హోమ్ గార్డు తన బంజారా హిల్స్ ఏరియాలో ఎక్కడైనా మీరు 10,000 12,000కు తక్కువగా ఇల్లు చూడగలడా? లేదు. కాబట్టి ఎక్కడో మారుమూల నుంచి రావాల్సి వస్తుంది. నేను చెప్పేది ఏమంటే ఆ హోమ్ గార్డు డ్రెస్ లో ఉండి డ్యూటీకి పోయే డ్యూటీ టికెట్ పాడో చూపిస్తే ఆయన్ని ఫ్రీగా సిటీలో ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనుమతిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సూచన. రెండోది, ఎక్కువగా డ్యూటీలు అంటే మోర్ దాన్ ఇప్పుడు బందోబస్తులు ఉన్నాయి, గణేష్ ఫెస్టివల్ బందోబస్తు కానీ మొహరం బందోబస్తులు, ఇటువంటి బందోబస్తులకి
కానిస్టేబుళ్లతో పాటుగా పోలీస్ మిగతా సిబ్బందితో పాటుగా హోంగార్డ్స్ ని వినియోగిస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కసారి 18 గంటలు 24 గంటలు కూడా డ్యూటీలో ఉండాల్సి వస్తుంది. అటువంటి సమయంలో వాళ్ళకి అలవెన్సులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ప్రభుత్వాలు గమనించి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏమిటంటే వీళ్ళకి అట్లీస్ట్ ఏదైనా సిటీ మధ్యలోనో ఇంకో పోలీస్ నిజాగా ఉండే దగ్గర చిన్న చిన్న కాంప్లెక్స్లు కట్టి వాళ్లకు అక్కడ అవకాశం ఉండేటట్లు ఏదైనా చిన్న గృహాన్ని నిర్మించిస్తే వాళ్ళకి దానికి ఆ గృహం నిర్మించినందుకు 4,000 5,000 కట్ చేసుకొని ఆ మంచి ఆ సముదాయాలు ఇస్తే అక్కడ నుంచి పోయి డ్యూటీ చేసుకోవడానికి. చెప్పండి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. ఓకేనండి, మనకి ప్రస్తుతం